హాయ్ అండి. మీ పేరు? నా పేరు పూజ. మరి మీ పేరు? నా పేరు రాహుల్. నాకు రాహుల్ పేరంటే బాగా ఇష్టం. ఐ లైక్ రాహుల్. నిజమా పూజ గారు? నా పేరు నచ్చిందన్న మొదటి అమ్మాయి మీరే, తెలుసా? ఓహో, అవును. మీ కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు? అబ్బా, మొన్ననే నా మనసులో మాట చెప్తే పెళ్లి చూపులు దొబ్బినాయి. ఇలా ఎట్లా చేసి కవర్ చేయాలా, ఈ అమ్మాయిని పడేయాలా? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మన ఇండియా కూడా డిజిటల్ ఇండియా అయింది కదా. మంచిగా నాకు రాబోయే భార్య కూడా మంచిగా జాబ్ చేస్తూ తన ఇష్టమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని మంచిగా చదివిస్తూ మంచిగా తన లైఫ్లో ఎంజాయ్గా ఉండాలనుకుంటున్నా. అంటే ఇంట్లో పని నేను చేయాలి, పిల్లలకు నేనే చదువు చెప్పాలి, మళ్ళీ పోయి బయట జాబ్ చేయాలనా? నీకు ఎట్లా అనిపిస్తున్నా నేను నీకు? అయినా నువ్వేం చేస్తావు? ఇంట్లో గాడుదులు కాస్తావా? నీ అసలు సోమరిపోతుల్ని నేను ఎక్కడ ఇవ్వలే. అయినా నీ అసలు అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? చీ. అలా ఏం కాదండి, మీ ఇష్టం. మీకు జాబ్ ఇష్టం లేకుండా చేయకుండా నేనేం బలవంతం చేస్తలేను. అట్లా అనకండి ప్లీజ్. నీ అసలు మొగల గురించి నాకు మస్తు తెలుసు. అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకుంటారు, అవసరం చెప్పిందంటే మెడ పట్టుకుంటారు. నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ అసలు నచ్చలు నమ్మా నేను. అయ్యో, మీరు తప్ప అనుకుంటున్నారు. నేను అసంటోని గాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. నేను సిటీలో బిచ్చగానన్న పెళ్లి చేసుకుంటా కానీ నిన్ను మాత్రం చేసుకోను. నడు ఇక్కడికి వెళ్ళాడు, మా ఇంట్లోకి వెళ్ళాడు దుబ్బై. బక్క ముఖందానా, నీకు నేను ఎక్కువ? నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావా? నీ జిమ్ పడిపోను, నువ్వు మట్టి కొట్టుకపోతావే. సి దుబ్బయ్యట్టు నువ్వే, నేనే పోతాను విడిచిపెట్టి.